ప్రార్థన చేసుకుందాం. కుటుంబ ప్రార్థన. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, దయగల మా తండ్రి, మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మేము నిన్నటి వారమే దేవా, మరి దినం ఇలా ఉన్నామంటే నీ కృపే యేసయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నా తండ్రి, మీ నామము మహిమపరచబడాలి, మీ నామము ఘనపరచబడాలి తండ్రి. యేసయ్యా, మీ నామము ఘనపరచబడాలి తండ్రి. యేసయ్యా దేవా, నా తండ్రి, నీ సేవకులని అయా సేవకురాలను సంఘాలను దీవించండి నాయన. అధికారులు దీవించండి నాయన. పోలీసు డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్, వీరందరినీ కూడా నీ దయతో, నీ కృపతో జ్ఞాపం తెచ్చుకోండి నాయన. ప్రభా, ప్రజలందరినీ జ్ఞాపం తెచ్చుకోండి నాయన. నీ చిత్త ప్రకారం జరిగించండి తండ్రి. మాతో మీరు మాట్లాడమని యేసు అధికారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యము, దేవుని బిడ్డలారా, నెహెమీయా గ్రంథము, దేవుని వాక్యం మనము విందాము. నెహెమీయా గ్రంథం మొదటి అధ్యాయము, నెహెమీయా గ్రంథము మొదటి అధ్యాయము నుండి మొదటి వచనం నుండి దేవుని మాటలు మనం విందాము. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆకయ్య కుమారుడైన నెహెమీయా 25 సంవత్సరములో ఇషయ మాసమున నేను సూసాను తోటలో ఉండగా నా సహోదరులు అనే ఒకడును యోధానును కొందరు వచ్చును. చెరపట్టుకుని శేషములు తప్పించుకున్న యూదుని గురించి 2వ వచనం. నేను వారిని అడగగా వారు చెరపట్టిన వారిలో 3వ వచనము. దేవుడు బిడ్డలారా, ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేముకు ప్రాకారములు పడదోయబడినవి, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడిన నాతో చెప్పిన ఈ మాట విను. 4వ వచనము. ఏడ్చుతూ కొన్ని దినములను దుఃఖముతో వాసముండి ఆకాశమందున దేవుని ఎదుట జ్ఞాపం చేసిను. ఇట్లనగా 5వ దేవుని బిడ్డలారా, 5వ వచనం. యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచేవాడా, నీ సెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములో నీ దాసులైన 6వ వచనం. నేను చేయి ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధమైన పాపము ఇశ్రాయేలు కుమారుడి దోషమును నేను ఒప్పుకొనున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నామని నీ ఎదుట 7వ వచనము. దేవుని బిడ్డలారా, ప్రవేశించిన నీ సేవకుడైన నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను విధులను మేము గనుకొని కొనిపోయాం. నీ సేవకుడైన మోషేతో 8వ వచనం. జ్ఞాపకం చేసుకోమను. అదేదనగా నీవు అపరాధములు చేసిన ఎడల జనుల నుండి మిమ్మలను చెదరగొట్టును. అయితే 9వ వచనం. దేవుని బిడ్డలారా, నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భౌతికంతవల వరకు మీరు తోలివేయబడిన అక్కడ నుండి మిమ్మల్ని గూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు నడిపించి సెలవిచ్చుతును కాక శబ్దగించము అని 10వ వచనము. మహాప్రభావమును నీ బాహుబలము చేత ఇడిపించిన నీ దాసును నీ జనులను వీరే యెహోవా సెవియొగ్గి 11వ వచనము. నీ నామమును భయభక్తులతో కనపరచును ఆనందించుటూ నీ దాసుల మొర ఆలకించి ఏ దినమందు నీ దాసులను సఫలపరచును నాయన. ఏ మనుషుడు నాయందు దయ చూపినట్టు అనుగరించమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాం అని ప్రార్థించును. నేను రాజును గిన్నె అందించిన వాడిని. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం విన్నాం.
నెహెమే రాజు దగ్గర విచారించినప్పుడు యెరూషలేము గోడలు మరి పడదోయబడినప్పుడు ఆయన మొర దేవుని ఆలకించాడు. రాజు దగ్గర విచారించినప్పుడు రాజు సలహా ఇచ్చి సహాయం చేసి పంపించాడు. ఈరోజు అనేక ఆత్మలు విశ్వాసంగా ఉన్నట్టు వారు ఒకప్పుడు ఈరోజు అవిశ్వాసంలో నిరాశలో కనిపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడికి మనము మనస్ఫూర్తంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇర్మీయా గ్రంథము 29:13 దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నన్ను ఆత్మతో నన్ను ఆరాధించినప్పుడు మీరు నన్ను కనుగొందురని దేవుడు చెప్పాడు. ప్రభు బిడ్డలారా, మనం దేవుని యందు మన భయభక్తులతో ఉన్నప్పుడు, మన హృదయము దేవుని తట్టు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించి సహాయం చేయగలిగే దేవుడు. మన మనసులో ఏ భారం కలిగి ఉన్నాము, ఏ బాధ్యతలు మనలో ప్రభు పెట్టాడో అవన్నీ మనము నెరవేర్చాలి. దేవుడు మన పట్ల ఆయన చిత్తము జరిగించాలని మన ఎడల దేవుడు కృప చూపి మనల్ని గొప్పవారుగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనం మంచి పునాది వేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనము స్థిరముగా నిలిచి ఉండాలి. ఈ భూ సంబంధమైన దాటి నుంచి కాదు, కానీ ఇల్లులు కట్టడము, పెళ్ళిళ్ళు చేయడము మంచిదే, కానీ వాటి నిమిత్తమే ఈరోజు జనులు ఆశిస్తున్నారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయారు. దేవుడు చేసినట్టు గొప్ప పనులు ఎన్ని చేశాడో ఆయన యెహోవాని మర్చిపోని ఎడల వారికి శ్రమ కలుగును. అది గురించి నెహెమీయా యెరూషలేము గోడలో కోల్పోయినందుకు దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవుని దగ్గర పాదాలు పెట్టుకున్నాడు. ఈరోజు నీవు నేను ఏమై ఉన్నావు? ఈ సంబంధమైన దాటుల కోసం ఆలోచిస్తున్నావా? దేనికోసమే మనసు పెడుతున్నావా? మరి ఇలాగ చేసి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. కానీ ఆత్మల భారము కలిగి ప్రభు చిత్తానుసారంగా మనము చేసినప్పుడే దేవుడు ఆనందిస్తాడు. దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడే దేవుడు ఆనందిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆయన ఎన్నికట్లో దీవించిన కాక, దేవుని వాక్యము మన హృదయంలో మరి నూరంతలుగా ఫలించును కాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడా, దయామయుడా, మీ నామము ఘనపరచపడాలి, మీ నామము మహిమపరచపడాలి. తండ్రి, ప్రవక్తల కాలము, అపోస్తుల కాలము, బైబిల్ కాలము నాయనా మేము చూసినట్లుగా మమ్మల్ని స్థిరముగా మమ్మల్ని ఉంచి నీ రాజ్యము దేవా కట్టబడినట్లుగా మమ్మల్ని వాడుకోమని, మీ చిత్తము జరిగించుకోండి, నీ చిత్త పట్ల మమ్మల్ని నడిపించుకోమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్.